కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి దానంగా ఇచ్చిన భూములను పరిరక్షించాలని పిన్నింటి రంగారెడ్డి తన భార్య పిన్నింటి సునీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పూర్వీకులు 1970లో చెన్నకేశవ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం 4 ఎకరాల 28 గుంటల మన్యం భూమిని దానంగా ఇచ్చారని తెలిపారు. అనంతరం కరీంనగర్ భూ సంస్కరణల ట్రిబ్యునల్ కూడా ఆ భూమిని దేవాలయానికి దానంగా ఇచ్చిన భూమిగా గుర్తించి తీర్పు ఇచ్చిందన్నారు. దేవాలయ భూమిని తన చిన్ననాన్న పిన్నింటి వెంకటకృష్ణారెడ్డి విక్రయించుకున్నారని ఆరోపించారు. దేవుడి పేరుతో దానంగా ఇచ్చిన భూమిని అమ్ముకోవడం సరికాదని, ఆ భూమి విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెన్నకేశవ స్వామి దేవాలయ అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మొగిలిపాలెం గ్రామ సర్పంచ్ తాట్ల తిరుపతి, ఉప సర్పంచ్ మేకల మహేష్ మాట్లాడుతూ దేవాలయానికి చెందిన భూములను పరిరక్షించి వాటి కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ ఈ 518లో మాకు ఎప్పుడైతే తెలిసిందో, అది డాక్యుమెంట్ మాకు ఎప్పుడైతే దొరికిందో, మేము ఊరి ప్రజలకు కానీ టెంపుల్కి కానీ అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఇది ప్రాబ్లం ఇది అనేసి. ఈ సర్వే నెంబర్ 518, 4 ఎకరాల 28 గుంటలు. ఇది చెన్నకేశవ స్వామి వారికి మా పెద్దలు మేమిద్దరం పంచుకున్నప్పుడు తీసిన భూమి అది. అయితే దాన్ని మా చిన్నాన్న పాలకు పెట్టుకొని ఆయన దేవునికి ఇస్తా అని అప్పుడు పంచాయతీ అప్పుడు సెట్ చేసిండు. తర్వాత ఆ భూమి తన చంద్రకేశ్వర స్వామికి ఇయ్యక ఆ డిక్లరేషన్ చేసిండు, కానీ చంద్రకేశ్వర స్వామికి ఇవ్వలేదు. అదే తనే అమ్ముకున్నాడు. కాబట్టి ఈరోజు దాని విలువ దాదాపు ₹1 కోటి ఎకరం ఉంటుంది. ఆ వాల్యూ మొత్తం మా నర్సన్నను కూడా ప్రాధేయపడి అడిగిన నేను ఆ అమౌంట్ దేవునికన్నా జమ చేయమని. అది ఇప్పటికే దాన్ని చేయలేదు. అది చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయము. దానికోసమే ఎన్నోసార్లు ప్రాధేయపడ్డా అది కాలేదు. వీ హ్యావ్ టు స్ట్రైవ్ అండ్ గెట్ దట్ మనీ బ్యాక్. దట్స్ ఆల్. యాక్షన్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ హిమ్, and the other thing is we'll see how the God is going to take care of it.